మొదలుగా నేను స్టార్ట్ చేసినప్పుడు నార్త్ ఈస్ట్ లో, పంజాబ్ లో, ఈ అన్ని ప్లేస్లలో కేవలం ప్లాంటేషన్ ఫెస్టివల్ అనే పేరుతో ముందుకెళ్ళాను. అక్కడ ఉన్న కల్చర్ ని కాస్త స్టడీ చేశాను. కోవిడ్ టైంలో తెలియకుండానే మన యొక్క ఆర్థిక వివరాలన్నీ బయటపడ్డాయి. మనకి ఉండే ఈ బాధకు కారణం ఏంటంటే ఒంటరితనం. ఒక్క ఇన్వాల్వ్మెంట్ లేని గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో 54,000 కోట్ల ఖర్చు అవుతున్నాయి. సో ఏ రోజు స్టార్ట్ చేస్తున్నారు ఈ ఈ ప్లాంటేషన్? పర్టికులర్ ఫెస్టివల్ ని దాదాపు 6 నెలల నుంచి క్యూరేట్ చేస్తాం. ప్రకృతి సిద్ధంగా చేసే కార్యక్రమం కాబట్టి మీరు ఏ షర్ట్ వేసుకొచ్చారో కూడా మ్యాటర్ అవుతుంది. అత్యంత అద్భుతమైన కార్యక్రమం. మీకు ఎంత ఆనందం వస్తుందంటే ఒక్క రోజు కోసం ఆనందం కాదు, సినిమా చూస్తే 2 గంటల ఆనందం. చెట్టు పెడితే జీవితకాలం ఆనందం. సో మీరు ఇన్ని ఫ్యాక్టర్స్ చెప్పారు అండ్ దాని నుంచి వచ్చిందే ఈ యొక్క ప్రోగ్రామ్ అన్నారు. సో ఆ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎటువంటి రూపురేఖలు దిద్దుకుంటుంది, ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం ఆ ప్రోగ్రామ్? మొదలుగా నేను స్టార్ట్ చేసినప్పుడు నార్త్ ఈస్ట్ లో, పంజాబ్ లో, ఈ అన్ని ప్లేస్లలో కేవలం ప్లాంటేషన్ ఫెస్టివల్ అనే పేరుతో ముందుకెళ్ళాను. అక్కడ ఉన్న కల్చర్ ని కాస్త స్టడీ చేశాను. ఎగ్జాంపుల్, అస్సాం లో బిహు అనే ఒక పండుగ ఉంది. బిహు 3 సార్లు వస్తుంది ప్రతి ఒక్క సీజన్ లో. వర్షాకాలం ముందు వచ్చే ఆ బిహు ఫెస్టివల్ ని నేను చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి, బిహు నిజంగా జరగాల్సింది గ్రామం బయట జరగాలి, దానిలో గ్రామ ప్రజలందరూ సమానంగా భాగస్వామ్యం తీసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న అస్సాంలో ఉన్న బిహులో ఏంటంటే ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ లా సిటీ మధ్యలో జరిగిపోతుంది. దానిలో ఒక ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ లో ఉన్న చైర్స్ లో యూత్ అంతా ఫుల్లీ డ్రంక్ అండ్ డ్రివెన్ స్టేట్ లో, అంటే ఆల్కహాల్ మద్యం సేవించి అక్కడ ఊగుతూ తూగుతూ ఆ ప్రైవేట్ ఆల్బమ్స్ లో వచ్చే సాంగ్స్ కి గెంతుతూ, చైర్లు విరగొడుతూ, అంటే ఒక విచిత్రమైనటువంటి ఒక సంస్కృతిని వాళ్ళు ఆపాదించేసుకుంటారు. అంటే ఒక సంస్కృతి కూడా చనిపోతూ ఉన్నట్టు కనిపించింది. వాళ్ళకి ఏం చెప్పాను, మీరు మీ యొక్క సంస్కృతిని కాపాడాలనుకుంటున్నారు. ఆ టైంలో వాళ్ళు ఏమన్నారంటే, ఖచ్చితంగా అండి, కానీ గ్రామం బయటికి ఎవరు వెళ్తారు సార్? ఎందుకు వెళ్తారు? ఎందుకంటే బిహు చేసుకోవాలంటే గ్రామం బయటికి వెళ్ళాలి, మొక్క పెట్టడానికి వెళ్ళాలి కదా. ఎందుకంటే మీరు ప్రతిరోజు ఆక్సిజన్ తీసుకుంటున్నారు. చిన్నప్పుడు పుట్టిన మొదటి క్షణం నుంచి ఇంతవరకు మీరు తీసుకున్న ఆక్సిజన్ కి ఒక్కసారి కూడా మీరు తిరిగి ఇవ్వలేరు. 1 సంవత్సరం అయితే ఒక చెట్టు ఉందా మీ పేరు మీద? 10 సంవత్సరాలు అయితే 10 చెట్లు ఉన్నాయా? ఎందుకంటే మీకు మంచి ఒక అనాలజీ చెప్తాను. కోవిడ్ టైంలో తెలియకుండానే మన యొక్క ఆర్థిక వివరాలన్నీ బయటపడ్డాయి. ఒక రోజు ఆక్సిజన్ కావాలి అంటే వెంటిలేటర్ కి 15 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఒక రోజుకి. అవన్నీ పక్కన పెట్టేస్తూ గవర్నమెంటే కనుక సబ్సిడీ చేసింది అందరికీ అనుకుంటే గాన యావరేజ్ గా 550 లీటర్ల ఆక్సిజన్ ప్రతి ఒక్క మనిషి సర్వైవల్ కావాలని సుమారుగా లెక్క. దానికి గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారం తక్కువగా చేసి మాట్లాడుకున్న 15,000 రూపాయలు పడుతుంది. అంటే ఈ రోజు మీరు బతకాలంటే మీరు 500 సంపాదించవచ్చు, 1000 సంపాదించవచ్చు, అది పక్కన పెడితే 15,000 రూపాయలు ప్రకృతికి ఇవ్వాలి. మనం ఇవ్వలేదు, అది ఇంకో మాట. సంవత్సరం అయితే 55 లక్షలు మనం ఇవ్వాలి. 10 సంవత్సరాల్లో 5.5 కోట్లు, 20 సంవత్సరాలు అయితే 11 కోట్లు. ఇలా ఇంత అప్పు మన తల మీద వస్తూ ఉంది. ఎప్పుడు ప్రకృతి మళ్ళీ పల్లెత్తు మాట అనదు, మన నుంచి ఆ డబ్బులు అడగదు. నేనేమంటున్నాను, డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రకృతిని ఇచ్చినా తీసుకోదు. అందుకే ఆ ప్రకృతికి మళ్ళీ తిరిగి చెల్లించడానికి మనం చేయాల్సిన కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోకండి. సో ఏంటి ఆ కర్తవ్యం? ఆ కర్తవ్యాన్ని మీరెలా ప్రతి వర్షాకాలం ఖచ్చితంగా మన బాధ్యతగా, గవర్నమెంట్ చెప్పింది ఈ ప్రాజెక్ట్ రన్ అవుతుందని కాదు, మన బాధ్యతగా ఖచ్చితంగా వర్షాకాలంలో వీలైతే మొదటి నెలలో మనం ఒక ప్లేస్ లో వెళ్ళి ఎక్కడైతే మొక్కను పెట్టాలో అక్కడ పెట్టి దాని సర్వైవల్ ప్లాన్ కూడా చేయాలి. అది ఎలా జీవిస్తుంది, సంవత్సరాలు ఎలా పెరుగుతుంది, అది కూడా చూడాలి. చూస్తే ఒక 1 year లో అది పెరిగిన చెట్టు అయితే గాన మీ ఆక్సిజన్ కున్నటువంటి ఆ డెట్, ఏదైతే ఈ అప్పు అంటారో ఆ మొక్క అనేది తీర్చేస్తూ ఉంటుంది. అంటే 1 సంవత్సరంలో ఒక చెట్టు అంటే 30 సంవత్సరాలు అయితే మీ దగ్గర 30 సంవత్సరాల్లో 30 చెట్లు పెట్టి పెంచి పోషించినట్టుగా మీ దగ్గర. సో అదేనా ప్లాంటేషన్ ఫెస్టివల్ అంటే? ఎగ్జాక్ట్లీ, దట్ వాస్ ది ఆరిజిన్ ఫర్ ప్లాంటేషన్ ఫెస్టివల్. అప్పుడు ఏంటి, ప్రతి ఒక్కరు తమ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతని తీసుకుంటున్నారు. ఆ తీసుకొని చేసే కార్యక్రమంలో బోర్డం అని ఇంకొక ఎలిమెంట్ ఉంది, దాన్ని మనం టచ్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడైతే మీరు ఆత్మలో కొంత మంచి పని చేయాలనే బాధ్యతని తీసుకునే మనిషిలా మారిపోయారు, ఇది మాత్రం క్లియర్. అప్పుడు ఏమైంది, ప్రకృతి బాగైంది, మీ యొక్క ఆక్సిజన్ డెట్ పోయి మీరు ఒక మంచి మనిషిగా తయారవుతున్నారు. ఇంకా దానిలో ఉన్న గ్యాప్ ఏంటి అంటే ఆనందం ఎక్కడో మిస్ అయింది. ఈ రోజు చెట్టు పెట్టడానికి వెళ్ళాలి, నా బాధ్యత తీసుకోవాలి, అక్కడిక్కడ ఊరవతలు వెళ్ళాలి. ఇంకొకటి ప్లస్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నా కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కావాలి. దట్ ఈస్ యువర్ ఎక్స్టర్నల్. అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, మనకి ఉండే ఈ బాధకు కారణం ఏంటంటే ఒంటరితనం. ముందు నుంచి ఒంటరితనమే, ఏ పని చేయాలనే ఒంటరితనమే. నేనేమంటున్నాను, పండగలో ఒంటరితనాన్ని తగ్గించగలుగుతాం. సో అందరం కలవడమే పండుగ. మీరు ఒక్కరి చెట్టు పెట్టడానికి ఈ రోజు వెళ్ళండి అంటే, అమ్మ ఇంత పెద్ద పని, నాకు వద్దురా బాబు అని పారిపోవాలనుకుంటారు. మన స్టూడియోలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజు ఒక పండుగ చేసుకోవడానికి పక్కనే ఉన్నటువంటి వికారాబాద్ దగ్గరలో ఉన్న ఒక చిన్న విలేజ్ కి వెళ్తున్నాం. దెన్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. అందరూ వస్తున్నారా, నేను వస్తాను. ఒకటి. రెండోది, అక్కడికి వెళ్ళినాక ఆకలి అవుద్ది కదా, ఎందుకంటే మనం అంతా బతుకున్నాం కదా, ఆకలికి తట్టుకోలేదు. సో ఖచ్చితంగా అందరూ కలిసి భోజనం చేద్దాం. ఆ కలిసి భోజనం చేసే పద్ధతిలో మనం ఒక కమ్యూనిటీ కిచెన్, అంటే సామూహిక ఒక ఏమంటారు భోజనశాల
ఏర్పాటు చేసుకుని అందరం తిందాం, మీరు వండండి నేను వండుతాను, పోను అంటే Potluck మీరు మీ ఇంట్లోనే తింటారు. పాట్లాక్ లో కూడా చిన్న వేరియేషన్ ఏంటంటే మీరు మీ ఇంట్లో తయారు చేసి తీసుకొస్తారు. అప్పుడు నేను తెచ్చింది చికెన్, నువ్వు తెచ్చింది కేవలం ఏంటి పప్పు అన్నమే అంటే అది సమస్య. అది వద్దు, అందరూ సమంగా కనిపించాలి. మీరంతా కంట్రిబ్యూట్ చేస్తే అక్కడ ఏం వండితే అదే పప్పు అన్నమైనా సరే మిమ్మల్ని అందరినీ కలవడానికి నేను ఆప్యాయతతో రావాలి, కానీ చికెన్ మటన్ అని చెప్పి రాకూడదు. అది ఒక స్థాయి. తర్వాత అంత చేశాం కదా, కష్టపడడానికి రోజంతా అంటే అవసరం లేదు. ఒక చెట్టు మీరు పెడితే చాలా అన్నాను కదా, ఉదయం 8 నుంచి మొదలు పెడితే 11 మధ్యలో 1000 మంది చెట్లు పెట్టొచ్చు. మీకు నిక్కచ్చిగా చెప్తే ఒక తవ్వి కూడా చెట్టు పెట్టాలంటే 10 నిమిషాలు సరిపోతుంది. తర్వాత మీరు అందరూ పెడుతున్న వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి, చాయ్ ఇవ్వండి, ఇంకా టిఫిన్ తినిపించండి, ఆనందంగా గడపండి. ఇది ఒక కార్యక్రమం. కేవలం ఒక 10 నిమిషాలు జరిగేదానికి నేను 3 గంటల సమయం అంటే దాదాపు 10-11 తర్వాత మీరు అబ్సల్యూట్లీ ఫ్రీ కదా, మీకు అంటూ చేయాల్సిన పని లేదు, మీ పని చేసేసారు, మీ బాధ్యత నిర్వర్తించేసారు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆనందాన్ని మనం కొల్లగొట్టాలి. అప్పుడు ఏం చేయాలి, వెళ్ళండి ఫ్రెష్ గా మీరు వెళ్ళండి. అక్కడ పక్కనే మనం ఇండియా ఊరవతలు కూడా మనకి పల్లెటూరులో ఉంటాయి కదా, ఆ ప్లేస్ లో ఫ్రెష్ అవ్వడానికి పూర్తి ఏంటి ఉన్నటువంటి సౌకర్యాలు చేయడం ద్వారా మళ్ళీ పండగ బట్టలతో ముందుకు వచ్చేయండి. ఇప్పుడు అందరం కలిసి సామూహిక భోజనం చేద్దాం. అప్పటి వరకు మన మిత్రులు ఆల్రెడీ వండి పెడతారు, వేడిగా వస్తుంది, తింటారు. తిన్నాక కూడా మళ్ళీ పోలేదు, నెక్స్ట్ పంక్తి వాళ్ళు కూర్చుంటారు కదా సాపంక్తి భోజనంలో, అప్పుడు మీరు వెళ్ళి మీ చెట్టుతో మంచి ఫోటో తీసుకోండి. అద్భుతమైన డ్రెస్ వేసుకున్నారు, ఒక్కరు కాదు, మీ అమ్మ నాన్న తమ్ముడు చెల్లి తాతయ్య అమ్మమ్మ, కుటుంబానికి ఒక సంవత్సరంలో తీసుకునే ఒక్క ఫోటో అయినా మీది ఉందా కుటుంబ పరంగా అంటే అన్ని స్మార్ట్ ఫోన్సే. కుటుంబం అంతా తీసుకుని అద్భుతమైన మూమెంట్ మాకు లేదండి, ఎక్కడో వెళితే పూర్తయింది కదా. సో నెక్స్ట్ ఏంటి, ఏదైనా ప్లేస్ కి మీరు వెళ్ళి పని చేసినప్పుడు చెట్టు పెరిగినప్పుడు మళ్ళీ ఆ ప్లేస్ తో మీ యొక్క అనుబంధం పెరిగింది. అక్కడికి వెళ్ళాలి, చూడాలి ఆ చెట్టు ఎలా అయిందో చూడాలి. మీ అపార్ట్మెంట్ లో 200 మంది ఉన్నారు, 200 ఫ్యామిలీస్ అంటే 1000 మంది బయటకు వెళ్ళి చేసి వచ్చారు. ఇద్దరు వెళ్ళి చూసొస్తే చాలు, ఎలా ఉన్నాయి 1000 అని 1000 మందికి మీరు మోటివేషన్ ఇస్తే చాలు. చెట్లు ఎందుకు బతకం అంటే ఒక ఇన్వాల్వ్మెంట్ లేని గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో 54,000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. అది నిజం, అలానే ఉంటుంది. ఎందుకంటే మీరు అడగలేదు, నాకు చెప్పలేదు, నాకు చెప్పాను, బిల్ రాసుకుని నాకు డబ్బులు వచ్చేసాయి. తెలంగాణలో 11,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఆనందం ఎంత వచ్చింది అంటే అసలు చెట్టు పెట్టడంలో ఆనందం ఉంది అని నన్ను ఎవరు పిలవలేదే అంట. ఒక ఆనందం వచ్చింది, ఒక కుటుంబంతో ఒక ఫోటో వచ్చింది. దీనిలో మళ్ళీ మొదలు పెట్టే చెట్టు ఏదైతే ఉందో గ్రామంలో ఉన్న అత్యంత ముసలి వాళ్ళతో పెట్టి విచ్చిస్తాం. సో దానికి మరి ప్లేస్ కానీ ఎక్కడ పెట్టాలి అండ్ వీళ్ళందరినీ ఎక్కడ గ్యాదర్ చేయాలి అంటే ఒక పర్సన్ కావాలి, ఒక మీడియా కావాలి. సో ఏంటి ఆ మీడియం? ఆ మీడియం యాక్చువల్ గా మేము తీసుకున్న ఆ రెస్పాన్సిబిలిటీ అదే అనమాట, ఆ బాధ్యత మేము తీసుకున్నాము. దీనిలో ప్రస్తుతం మేము చేస్తున్న యాక్టివిటీకి వచ్చినట్టయితే మేడారం దగ్గర మనం ఒక లాస్ట్ ఫిబ్రవరిలో మహాజాతరను చూసాము. దానిలో ఉన్న తీవ్రత, మళ్ళీ పర్యాటకులు అక్కడికి వెళ్లి వేస్తున్న చెత్త, కొట్టేస్తున్న చెట్లు అన్ని చూసి బాధపడి అక్కడే ఈ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయకూడదు అని తెలంగాణలో మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున చేయడానికి ముందుకు వచ్చాం. డిఎఫ్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమస్య మొదలు నుంచి కూడా అంటే దాదాపు జనవరి నుండి కూడా ఇలా జరుగుతుంది, దీన్ని రివర్స్ చేయాలి, ఈ ప్రాసెస్ ని మనం మార్చాలి, ఈ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే టైంలో వాళ్ళందరూ కూడా చూస్తూ ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు సహాయం చేస్తాను అనే మాట మీద వర్షాకాలం రాకంటే ముందుగానే ఒక 150 ఎకరాల భూమి ఉంది, అక్కడ ఫారెస్ట్ డిప్లీట్ అవుతుంది, మీరేమైనా చేయగలరా? మేము ఆనందంతో ఎగిరి కనిపిస్తాం, మాకు కావాల్సింది అదే. సో ఆ ప్లేస్ ని మాకు ఇవ్వండి, మేము పర్యాటకుల్ని పిలుస్తాం. అంటే దీనిలో మీకు బాధ ఉండేది కాదు, ఈ చెట్లు పెట్టే కార్యక్రమం అత్యంత అద్భుతమైన కార్యక్రమం. మీకు ఎంత ఆనందం వస్తుందంటే ఒక్క రోజు కోసం ఆనందం కాదు, సినిమా చూస్తే 2 గంటల ఆనందం, చెట్టు పెడితే జీవితకాలం ఆనందం. ఈ పద్ధతిలో మనం ఏం చెప్తున్నాం, మళ్ళీ ఈ సిటీలో ఉన్నటువంటి అందరినీ, ఎందుకు సిటీలో అపార్ట్మెంట్ లో ఎక్కడ భూమి పెట్టడానికి చెట్టు పెట్టడానికి భూమి లేదు, ఒక గేటెడ్ కమిటీలో లేదు, ఒక స్టూడియోలో ఆఫీస్ లో గానీ ఫ్యాక్టరీలో గానీ లేదు. మరి మీరు అందరికీ రిసోర్సెస్ ఉన్నాయి కదా, బిజినెస్ మీటింగ్ కోసం ఎక్కడి నుంచి బెంగళూరు వెళ్తారు, బాంబే వెళ్తారు, ఒక ప్లెజర్ ట్రిప్ అయితే కనుక గోవా వెళ్తారు, థాయిలాండ్ వెళ్తారు. చెట్టు పెట్టే బాధ్యత ఒక 300 కిలోమీటర్లు పెద్ద కష్టం ఏం కాదు. ఎందుకంటే వెళ్ళిన దాన్ని మళ్ళీ అవుట్ రన్ చేయడానికి మీరు పాజిటివ్ యాక్టివిటీ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి మీరు చేయడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉన్న యువతకి కూడా ప్రకృతి సిద్ధంగా చేసే కార్యక్రమం కాబట్టి మీరు ఏ షర్ట్ వేసుకొచ్చారో కూడా మ్యాటర్ అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర ఖాదీ వేసుకెళ్ళాలి అనే ఒక పద్ధతి మనం పెట్టామనుకోండి, ఎంత ఖాదీ ఉద్యోగులకి, చేనేత పరిశ్రమ వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఆ ఒక్కరోజు అంటే మన జీవితంలో ఆ ఒక్కరోజు భూమి కోసమే బతకాలి కదా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అణువు మనం ఇండియా చూస్తూ ఉండాలి, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. కార్ వెళ్తుందంటే ఇన్నోవా కార్లో ఒక్కడే వేసుకుని నేను వెళ్తాను ప్లాంటేషన్ ఫెస్టివల్ కి అంటే నవ్వుతాను నేను, వద్దయ్య బాబు అక్కడే ఉండంటాను. ఇన్నోవాలో సీటింగ్ కెపాసిటీ 7, మీరు 7 సీటర్ ఫిల్ చేసినప్పుడే మీరు ఇన్నోవా బయటికి తీయండి. కార్ పూలింగ్ చేయకుండా, వెహికల్ పూల్ చేయకుండా చదువుకున్నారు మళ్ళీ మర్చిపోతారు. అందరికి తెలుసు కార్ పూలింగ్ చేయాలని. మళ్ళీ ఇప్పుడు నేను చూస్తాను హైటెక్ సిటీ వెళ్ళేటువంటి అన్ని వెహికల్స్ లో అన్ని కార్లలో సింగిల్ గా కూర్చొని డ్రైవ్ చేస్తారు. వాట్ ఈస్ దిస్ పాష్ యూఆర్ టాకింగ్ అబౌట్? పాష్ అంటూ ఏమీ లేదు, మనకి ఉన్న ఇగ్నరెన్స్ ని ప్రజెంట్ చేస్తున్నాం, దాన్ని తగ్గించే విధంగా కార్ పూలింగ్.
లేకపోతే పక్కింటి వాళ్ళని తీసుకుని నింపండి. లేదంటే బెస్ట్ ఏంటంటే మాకు మేడారం రావాలంటే మీకు కాజీపేట వరకే ట్రైన్ ఉంది, 70-80 రూపాయలు మీకు టికెట్ దొరికిపోతుంది. లోయెస్ట్ కార్బన్ ఫుట్ ప్రింట్ ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ మీకు ట్రైన్ ఆన్ ల్యాండ్ అయితే. ఓకే, దాన్ని తీసుకోండి. అక్కడ నుండి మంచి బస్సెస్ మాట్లాడుకుందాం. బస్సెస్ లో మీకు తిప్పి కొడితే ఒక 150 రూపాయలు తీసుకెళ్లిపోతారు. మీరు 3000 ఖర్చు పెట్టి నేను 1.5 వెళ్ళొచ్చాను అని ఎందుకు ఇంకొక దానిలో ఖర్చు పెడదాం, మంచి దానికి ఖర్చు పెడదాం. 10 చెట్లు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లి పండ్ల చెట్లు తీసుకెళ్లి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఇద్దాం. సో ఏ రోజు స్టార్ట్ చేస్తున్నారు ఈ ప్లాన్? ఈ పర్టికులర్ ఫెస్టివల్ ని దాదాపు 6 నెలల నుంచి క్యూరేట్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించాలి, మీరు అన్నారు కదా ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఎవరు చేస్తారు. బాధ్యత తీసుకుంటే ఒక రోజులో నేను మ్యాజిక్ ఏమీ చేయలేను. 6 నెలలుగా గవర్నమెంట్ వ్యవస్థ వెనకాల ఉండి, గ్రామస్తుల వెనకాల ఉండి చేయాలనే ఒక కోరికని బలంగా అక్కడ ఏర్పరిచి, యూత్ అందరినీ సమాఖ్యపరిచి, ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే అటువైపు చూస్తే 150 ఎకరాల భూమి ఉంది. ఆ డిఎఫ్ఓ మనకి మొక్కలు కూడా అందజేయడానికి రెడీగా ఉన్నాడు. ట్రాన్స్పోర్టేషన్ అతనే చేస్తారు. అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు మీ అందరికీ ఆహ్వానం పలకడానికి రెడీగా ఉన్నారు. ఎలా యూత్ అందరికి చెప్తూ వచ్చాం, చూడండి మీరు ఇంతకు ముందు మేడారంకి వచ్చిన వాళ్ళకి మీరు చెప్పేది ఏముంది అంటే మీ దగ్గర ఏమీ లేదు. వాళ్ళు వస్తున్నారు, తాగుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ జంతువులు చేసి విజరా కూడా విచ్చలవిడిగా పడేస్తున్నారు, ప్లాస్టిక్ పడేస్తున్నారు, అడవి ధ్వంసం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏమని అంటే ఫన్ అంట. అక్కడ మళ్ళీ వాళ్ళకి ఒక చిన్న మాట చెప్పా, వచ్చే వాళ్ళకి మీరు వన భోజనాల పేరు మీద వస్తున్నారు గుర్తుందా, కానీ చేసేది వన భోజనాలు కాదు. మంచిగా గుర్తుపెట్టుకోండి. మనకి లాంగ్వేజ్ అనేది ఎంత ముఖ్యమో ఇక్కడ తెలిసిపోతుంది. ఒక భాష కారణంగా మనం చేసే ప్రవర్తన మారిపోతుంది. వన భోజనం అంటే వనానికి ఏమాత్రం నష్టం జరగకుండా వనానికి మంచి చేస్తే వన భోజనం. అది కాకుండా దావత్ చేసుకుంటున్నాను సిటీలో అంటారు కదా, అదే అక్కడ చేసుకునే వన భోజనం అంటే తప్పు. సో దావత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వన భోజనం. పార్టీ చేసుకుంటున్నాను అని ఇక్కడ క్లబ్ లో చేసుకుంటే అదే పార్టీ వెళ్ళి అక్కడ చేసుకొని దీన్ని వన భోజనం అని పేరు పెడతానంటే తప్పు. దీన్ని ఏమంటారు, పిక్నిక్ వెళ్ళాను అక్కడ ఏదో నాకు నచ్చినట్టుగా చేసుకొని వచ్చాను, ఇక్కడికి వెళ్ళి అదే చేస్తానంటే లేదండి, పిక్నిక్ లో కూడా వనం లేదు. సో దావతే గాని, పార్టీయే గాని, పిక్నికే గాని ఇవేవే వన భోజనాలు కావు. వన భోజనాలే చేయాలి అనుకుంటే మీరు మొదటగా ఇక్కడ నుంచి మొదలు పెట్టారు. అక్షర సత్యమైన వన భోజనాన్ని ఈ రోజు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. బాధ్యతాయుతంగా ఆ వనదేవత ఒడిలోనికి నేను ప్రవేశించి అక్కడ నేను చేసే ఆ మంచి పని చేసి నన్ను తిరిగి వచ్చే విధంగా ఆశీర్వదించు, నాకు ఒక ఏమంటారు అనుమతినివ్వు అని వేడుకొని ఆ వనంలో ప్రవేశిస్తే అది వనభోజనం. సో ఎలా అప్రోచ్ అవ్వాలి, అది చేయాలి? సో ప్రస్తుతం మనకి ఈ కార్యక్రమం పరంగా మనం యూత్ దాదాపు 100 మందిని మనం సమైక్యపరిచాము. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఒక 6 కిలోమీటర్లు ముందుగా వస్తుంది మేడారం యొక్క మెయిన్ సమ్మక్క సారక్క టెంపుల్ వెళ్లే కంటే ముందుగా. సో మీరు పస్రా అనేటువంటి ఒక లొకేషన్ నుంచి ఎప్పుడు మీరు ఫారెస్ట్ లో ఎంటర్ అవుతారు కాబట్టి ఆ రూట్ లో వస్తే మనకు ముందుగా మన ఈ మొక్క ముడుపు పండుగ యొక్క స్థానమే మీకు ముందు వస్తుంది. అక్కడ చిన్న చిన్న ఫ్లాగ్స్ పెట్టి యూత్ ని అక్కడ పెట్టడం ద్వారా మీకేం చేస్తాం, మొక్కని రెడీగా పెడతాం. గుంతలు చేసే మనుషులు అక్కడ ఉంటారు. మీరు చేసే బియర్ బాటిల్ ఖర్చు ఒక 300 ఉంటే అక్కడ మీరు వెళ్తే అక్కడికి 50 రూపాయలు ఇస్తే అతను మీకు మొక్కిస్తాడు, ఇంకో 50 ఇస్తే గుంత చేసిస్తాడు. మీకు ప్రాపర్ గా హ్యాండ్ హోల్డింగ్ చేయడం ద్వారా అతనికి కాస్త జీవనాభివృద్ధి వస్తుంది. ఆ కారణంగా అడవి అనేది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే మీరు డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఖచ్చితంగా మనం ఏంటంటే ఒక నెంబర్ కానీ ప్రొవైడ్ చేస్తాము. ఈవెన్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఫేస్బుక్ పేజ్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. అక్కడ కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళ రిక్వెస్ట్ ఫేస్బుక్ పేజ్ మేడారం.org అని ఫేస్బుక్ లో కొట్టినా వచ్చేస్తుంది. వెబ్సైట్ ఉంది కానీ ఇంకా లాంచ్ కి మేము రెడీ అవ్వలేదు కాబట్టి మేడారం.org. ఇక ముందు రాబోయేటువంటి ప్రతి తరంలో కూడాను మేడారం.org మీకు ఆ సంబంధించిన ఎవ్రీ డే ఉంటదా ఈ ఫెస్టివల్, లేకపోతే వర్షాకాలం మొత్తం చేయాలనేది మా యొక్క ఆసక్తి. కానీ దాదాపు ఒక 2 నెలలు మనం ఈ వ్యవస్థని తయారు చేయడంలోనే వెచ్చించేసాం. అంటే ఇంకా ఏదైనా ఒక దాతలు గాని వస్తారు, గవర్నమెంట్ ముందుకు వస్తుంది, యువత కోసమైనా సహాయం చేస్తుంది అంటూ చూస్తున్న కాలంలో 2 నెలలు గడిచిపోయాయి. కానీ అంత ప్రొయాక్టివ్ గవర్నమెంట్ గా మనకి కనిపించలేదు. విన్న అధికారులు కూడా వినట్టుగా ఉన్నారు. ఇక యూత్ నేను ఖచ్చితంగా వాళ్ళకి నేను గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే అన్న ఎవరిని పట్టించుకోకన్నా మనం చేసేయాలన్నా వాళ్ళు ఎవరు రారన్న. ఇప్పుడు మనకి ఏంటంటే యూత్ యొక్క కేవలం బలం మీద ఈ పండుగను మనం ముందుకు తీసుకెళ్తాం అనే విధంగా తయారయ్యాము. సో అది అవడంతో పాటుగానే మళ్ళీ మీకు కావాల్సినటువంటి ఆప్యాయంగా మీకు గుడిని కూడా చూపించేందుకు అక్కడ అయ్యవార్లు ఇప్పుడు రెడీగా ఉన్నారు, పూజారులు తయారుగా ఉన్నారు. ఆ ఉండేటువంటి చిన్న చిన్న హౌసెస్ లో ఉన్నటువంటి ఏమంటారు వాళ్ళ భోజన పద్ధతులే గాని, వాళ్ళ ఉండేటువంటి జీవన విధానం కానీ చెప్పడానికి యువతకి కూడా ఇప్పుడు చాలా సమయం ఉంది. మహామేడారంలో మీరు వస్తే మీకు వెచ్చించడానికి అంత సమయం లేదు. ఇప్పుడు మీకు కల్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యువత దగ్గర టైం ఉంది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి టైం ఉంది, అడవిని కూడా పరిచయం చేయడానికి టైం ఉంది. ఈ విధంగా ఒక అడవితో కలిసి అంటే ప్రకృతితో మమేకమై జీవించేటువంటి జీవన సరళిని మీకంటూ కొంతమంది యువకులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ దగ్గర పూర్తి సమయం ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే ఒక
గ్రీన్ జాబ్ కోసం చూస్తున్నారు, దయచేసి అక్కడికి వెళ్ళి ఒక బియర్ బాటిల్ అని విస్కీ అని అడిగే ప్లేస్ లో మీ దగ్గర ఉన్నటువంటి పరికి పళ్ళు మా దగ్గర దొరుకుతాయా, ఇప్పు పువ్వు మాకు దొరుకుతుందా, మీరు వేసుకున్నటువంటి ఆ డ్రెస్ తో నేను ఒక ఫోటో దిగొచ్చా అంటూ కాస్త హరిత ఉద్యోగాల గురించి మనం వాళ్ళని ప్రోత్సహించగలిగితే, దానికి చేయాల్సింది ఏంటంటే మీరు అడగాలి. మీరు అడిగితే వాళ్ళు దాని యొక్క ప్రాసెస్ని తెలుసుకొని వాళ్ళ సంస్కృతిని అట్టు పెట్టుకొని వాళ్ళు నిజమైన పురోగతి వైపు అడుగు పెడతారు. కానీ మనం ఎప్పుడు మంది అడిగితే, ఎప్పుడు మనం చేస్తున్న ఈ పర్యాటకం అనేది మంచి చేయకుండా వాళ్ళని తాగుబోతుల్ని చేస్తుంది. గమనించండి, ప్రతి ఇంటికి ఒక తాగుబోతు కావాలా, ప్రతి ఇల్లు అద్భుతంగా ఉన్నటువంటి ఒక గొప్ప కుటుంబం కావాలి. అది కావాలంటే పర్యాటకంగా మనం చేస్తున్న ఈ పద్ధతిలోనే మనం ఒక ఇన్సైట్ డెవలప్ చేసుకోవాలి. అంటే చాలా పర్పస్ఫుల్, అంటే చాలా బాధ్యతాయుతంగా మన ఈ ప్రయాణాలు సాగాలి. చాలా ఏమంటే మంచిని అక్కడ నేను తయారు చేయగలగాలి అనే ఉద్దేశంతోనే మన ఈ జర్నీ స్టార్ట్ అవ్వాలి. అంటే ముందు ప్రకృతి, దైవత్వం యొక్క విలువలు, మానవతా విలువలు, కుటుంబాలు, మంచి ఊరు, తర్వాత నా ఆనందం. వాటన్నిటిని ప్రోత్సహించడానికి నా పర్యటన. అంతేగాని కేవలం నా పర్యటన అన్నిటికంటే ముందు ఏది ఎక్కడ పోయినా నాకేం సంబంధం లేదంటే దయచేసి మీరు ఇంట్లోనే ఉండండి, ఇంటి నుంచి బయటికే వెళ్ళొద్దు. ఓకే, సో మొత్తానికి ఒక మంచి సోషల్ కాజ్ తో ముందుకొచ్చారు. నిజంగానే గ్లోబల్ వార్మింగ్ అని, ఎకో ఫ్రెండ్లీ అని చాలా మార్పులు జరుగుతున్నాయి. అండ్ ఇది ఎస్పెషలీ హరితహారం అని చెప్పొచ్చు ఒక రకంగా. సో మొక్కలు నాటడం అండ్ మీరు అన్నట్టు వన దేవతలకు మాటిద్దాము, మొక్క ముడుపు చెల్లిద్దాము అని. సో బ్యూటిఫుల్ థాట్ అండి. సో డెఫినెట్లీ అన్ని డీటెయిల్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి. మీరు ఇటువంటి ఒక గొప్ప సోషల్ కాజ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఆ నంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.